మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడో చూడమని అడుగుతా ఉన్నా. మనమేమో ఎప్పుడు జరగని విధంగా, ఎప్పుడు చూడని విధంగా, ఎక్కడా కూడా లంచాలు లేని వ్యవస్థను పూర్తిగా తీసేసి రకరకాలుగా కష్టపడుతూ ఎప్పుడూ జరగని విధంగా మనము ప్రతి అక్కచెల్లెమ్మ కుటుంబానికి మంచి జరగాలి అనే తాపత్రయంతో అడుగులు వేస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటే, మరోవైపున చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడో చూడండి. హైదరాబాదులో ఇంట్లో కూర్చుంటాడు, కాలు బయట పెట్టకుండా వేరే రాష్ట్రాల్లో ఇచ్చిన వాళ్ళ ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలన్నీ తెప్పించుకుంటాడు. ఏ హామీలు అక్కడ బాగా పనిచేశాయి, ఏ పార్టీలు ఏ హామీలు ఇచ్చాయి అని చెప్పి వాళ్ళ హామీలన్నీ తీసుకుని ఒక కిచిడీ చేసి ఒక మేనిఫెస్టో రూపంలో తీసుకొస్తాడు. మన మేనిఫెస్టో ప్రజల కష్టాల నుంచి, ప్రజల కష్టాలను చూసి వారి కష్టాల నుంచి మన మేనిఫెస్టో పుట్టింది. వారి కష్టాలకు ఓ సమాధానం వెతుకుతూ మన మేనిఫెస్టో పుట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో హైదరాబాదులో పుట్టింది. వేరే రాష్ట్రాల్లో ఏమేం జరుగుతా ఉన్నాయి, ఏం ఎన్నికలు జరుగుతా ఉన్నాయి, ఆ పార్టీలు ఏం చెప్పాయి, ఏది బాగుంది అని చెప్పి కిచిడీ చేసి వాళ్ళ హామీలన్నీ కలిపి ఒక మేనిఫెస్టో రూపకంలో తీసుకొచ్చాడు. ఆ హామీలన్నీ కూడా నిజంగా అమలు చేసే అవకాశం, పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? చేయగలుగుతామా? అలా చేయగలుగుతామా అనే ఆలోచన కూడా ఈ మనిషికి, చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. లేకుండా తాను మోసాలకు దిగాడు. కారణం ఏమిటో తెలుసా? కారణం ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి, ఎలాగూ చేసేది మోసమే కాబట్టి, అబద్ధాలు ఆడడంలో భావదారిద్ర్యం ఎందుకని, చేసేవానికైతే ఇది చెయ్యాలి, మాట చెప్తా ఉన్నాం, చెయ్యకపోతే ఎలాగా, క్రెడిబిలిటీ పోతుంది, విశ్వసనీయత పోతుంది అని ఆలోచన చేస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన జీవిత చరిత్ర చూస్తే ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి, ఎలాగూ చేసేది మోసమే కాబట్టి, అబద్ధాలు ఆడడంలో భావదారిద్ర్యం ఎందుకని, నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్న ఫిలాసఫీతో చంద్రబాబు నాయుడు గారు అడుగులు పడతా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.